ఐపీఎల్లో పంజాబ్ జోరు మళ్లీ మొదలైంది. గతేడాది ఫైనల్లో ఓడి త్రుటిలో కప్పు కోల్పోయిన అయ్యర్ సేన మళ్లీ విజయంతో కొత్త సీజన్ను ఘనంగా ప్రారంభించింది. లో స్కోర్ థ్రిల్లర్లా సాగిన ఈ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్పై పంజాబ్ కింగ్స్ 3 వికెట్ల తేడాతో ఉత్కంఠభరిత విజయాన్ని అందుకుంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. సూపర్ ఫామ్ బ్యాటర్ సాయి సుదర్శన్ 13 పరుగులకే అవుట్ అవ్వగా గిల్, జోస్ బట్లర్ దొరికిన మంచి ఆరంభాలను పెద్ద స్కోర్లుగా మలచలేకపోయారు. గిల్ 39, బట్లర్ 38 రన్స్ చేసి అవుట్ అయిపోయారు. గ్లెన్ ఫిలిప్స్, వాషింగ్టన్ సుందర్, షారుఖ్ ఖాన్, రాహుల్ తవాటియా కూడా నామమాత్రపు స్కోర్లే చేయడంతో గుజరాత్ 6 వికెట్ల నష్టానికి 162 పరుగులు మాత్రమే చేయగలిగింది. విజయ్ కుమార్ వైశాఖ్ 4 ఓవర్లో 34 పరుగులు ఇచ్చి 3 వికెట్లు కోల్చడంతో పాటు చాహల్ 2 వికెట్లు తీయడంతో గుజరాత్కి పరుగులు రావడమే కష్టమైపోయింది. ఇక 163 పరుగుల చేసింగ్ మొదలుపెట్టిన పంజాబ్ కూడా తడబడింది. గత సీజన్లో మెరిసిన ప్రియామ్ షారియా 7 పరుగులకి అవుట్ కాగా ప్రభ్సిమ్రన్ తోడుగా కోపర్ కాన్లే మాత్రం చెలరేగిపోయాడు. ప్రభ్సిమ్రన్ 37 రన్స్ కొట్టి అవుట్ కాగా కెప్టెన్ అయ్యర్, నేహల్ వదీరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టాయినిస్, మార్కో యాన్సన్ ఇలా వచ్చి అలా వెళ్ళిపోవడంతో పంజాబ్ కూడా ఘోరంగా తడబడింది. బట్ ఒక్కడే పోరాడిన ఆస్ట్రేలియన్ బ్యాటర్ కోపర్ కాన్లే ఆడిన మొట్టమొదటి ఐపీఎల్ మ్యాచ్లోనే 44 బాల్స్లో 72 పరుగులు చేసి ఒంటి చేత్తో పంజాబ్కు సంచలన విజయాన్ని అందించాడు. ఫలితంగా మరో 5 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది పంజాబ్ కింగ్స్. ఆచి చికెన్ మసాలా